Hello, good evening. Welcome to ARS News Channel. బెన్ స్టోక్స్ రవీంద్ర జడేజా మండుతున్నట్లుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పై పేలుతున్న మీమ్స్. మాంచెస్టర్ టెస్ట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్నాయి. అతడు చేసిన డ్రా ప్రతిపాదనను భారత్ తిరస్కరించగా స్టోక్స్ నోటికి పని చెప్పాడు. అయితే ఇదంతా ఫ్రస్ట్రేషన్లోనే చేశాడని ట్రోల్స్ వస్తున్నాయి. రవీంద్ర జడేజా స్టోక్స్కు సరైన రీతిలో బదులిచ్చాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. బెన్ స్టోక్స్కు సంబంధించిన మీమ్స్తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్పై సోషల్ మీడియాలో భారీగా మీమ్స్ వస్తున్నాయి. మాంచెస్టర్ టెస్ట్లో 15 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే అతడు డ్రా ఆఫర్ చేయడం, టీమిండియా తిరస్కరించిన నేపథ్యంలో ఇది జరిగింది. బెన్ స్టోక్స్ డ్రా ఆఫర్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వగా రవీంద్ర జడేజా తిరస్కరించాడు. డ్రా గురించి నాకు సంబంధం లేదు, మా కెప్టెన్ను అడుక్కో అన్నట్లు బదులిచ్చాడు. అయితే జడేజా సుందర్ సెంచరీలకు చేరువైన సమయంలో బెన్ స్టోక్స్ ఈ ఆఫర్ చేయడంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. మీ జట్టులోని ఆటగాడు లేదా నువ్వే ఇలాంటి పరిస్థితిలో ఉంటే డ్రా ఆఫర్ చేసేవాడివా, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేవాడివా అని విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. అయితే మ్యాచులో గెలవలేమని తెలిసి బెన్ స్టోక్స్ డ్రాకు ఆఫర్ చేశాడు. కానీ భారత్ తిరస్కరించడంతో స్టోక్స్కు చిత్తెత్తుకొచ్చింది. దీంతో నోటికి పని చెప్పాడు. తల అడ్డంగా ఊపుతూ స్లెడ్జింగ్కు దిగాడు. మ్యాచ్ జరిగిన తర్వాత కూడా జడేజా, సుందర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో అతడిపై మీమ్స్ వస్తున్నాయి. మండుతున్నట్లుంది అనే మీమ్ సహా ఎన్నో వైరల్ పోస్టులను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇదేనా క్రీడా స్ఫూర్తి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 358 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ 669 రన్స్ చేసి 311 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. అయితే రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 4-2-5-4తో ముగించి మ్యాచ్ను డ్రా చేసుకుంది. టీమిండియా ఈ క్రమంలో 4 నుంచి 5 వరకు రోజుల్లో దాదాపు 5 సెషన్లకు పైగా బ్యాటింగ్ చేయడం విశేషం. కెప్టెన్ శుభ్మన్ గిల్ సహా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీల మోత మోగించారు. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 4వ మ్యాచ్ పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. జూలై 31 నుంచి 5వ టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. 5వ రోజు చివరి సెషన్లో మరో 15 ఓవర్ల ఆట మిగిలి ఉంది. అయితే అప్పటికీ భారత్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. 50కి పైగా ఆధిక్యం సంపాదించింది. కానీ ఈ సమయంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు సెంచరీకు చేరువయ్యారు. 80 పరుగుల మార్కును దాటారు. ఈ పరిస్థితి గమనించిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఓ వింత ప్రతిపాదన తెరమీదకు తెచ్చాడు. వారి సెంచరీలు చేయకూడదనే ఉద్దేశంతో 15 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే డ్రాకు ప్రతిపాదించాడు. కాని దీన్ని భారత్ నిర్మోహమాటంగా తిరస్కరించింది. డ్రా ఆఫర్ చేస్తూ బెన్ స్టోక్స్ రవీంద్ర జడేజాకు షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ జడ్డు అందుకు ఒప్పుకోలేదు. నాకేం సంబంధం లేదు, మా కెప్టెన్ను అడుక్కో అన్నట్లు చెప్పాడు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్కు చిర్రెత్తుకొచ్చింది. దీనిపై చాలాసేపు గ్రౌండ్లో చర్చ జరిగింది. ఇదే విషయంపై అంపైర్లు, జడ్డు, సుందర్ వైపు చూస్తూ స్టోక్స్ తన నోటికి పని చెప్పాడు.